కువైట్లో నేను ఉండే రూమ్ చూపిస్తారండి. ఇదిగో ఇదే మెయిన్ డోర్. ఇదే మెయిన్ డోర్. ఓపెన్ చేస్తానే అంటే ఒక సందు ఉంటుంది. ఇది వచ్చేసి బాత్రూమ్ ఒకటి. ఈడే మేము చెప్పులు పెట్టుకుంటాం. ఇది వచ్చేసి కిచెను. తర్వాత ఇంకా స్ట్రైట్కి పోతే ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్. ఇది ఇంకో బాత్రూమ్. ఆ తర్వాత ఇదంతా ఒక రూమ్ అయితే రెండు రెండు రూములుగా మార్చారనమాట. రెండు పార్టీషన్లు చేసినారు. ఇది వేరే వాళ్ళది, కేరళ వాళ్ళది. ఇది వచ్చేసి నేనుండే రూమ్ అనమాట. చూపిస్తా చూడండి. ఇది నేను ఉండే రూమ్ అనమాట. బ్యాచులర్ని కాబట్టి కొంచెం గజిబిజిగా ఉంటాయి, అడ్జస్ట్ అయిపోండి. ఇది నేను ఉండే రూమ్ అనమాట. ఫస్ట్ దేవుడు ఉంటాడు. ఇది బట్టలు ఆరేసుకోండా. ఇంకేమన్నా మనం వంట వంట సామాన్లు అన్నీ కింద ఉంటాయి. ఇది నా బెడ్. ఇది ఫ్రిడ్జ్, అది రైస్ కుక్కరు, అది కిటికీ. కోయేట్లో పార్టీషన్ రూల్ అనేటివి ఇట్టే ఉంటాయి. చిన్నటిగానే ఉంటాయి. ఈ పక్క చాపితే ఈ చెయ్యి, ఆ పక్క చాపితే ఆ చెయ్యి తగులుతుంది. ఒక్క నేనే కాదు, మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా వరకు కూడా ఇట్లాంటి రూముల్లోనే ఉంటారు. కొన్ని లక్షల మంది కువైట్లో. మనం పెద్ద రూములు కావాలన్నా తీసుకోవచ్చు. కాకపోతే రెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఉండే రూమ్కే రెంట్ మన డబ్బుల్లో చూసుకుంటే 15,000. చూసినారు కదా కువైట్లో రూము ఎట్లుంటాయో. నచ్చితే కామెంట్ చేయండి.